మీరు ఒకటి చెప్పడం జరిగింది. మీరు వీడియోస్ చేస్తారు కదా మీ ఛానల్‌లో. సో, విరియం గురించి చెప్పడం జరిగింది. అంటే విరియం మట్టిలో ఏస్తే ఒక శాపం, వాటర్‌లో ఏస్తే ఒక శాపం, ఒక దగ్గర ఏస్తే ఒక శాపం అని చెప్పి. సో, అది ఏ శాస్త్రంలో ఉంది? సో, ఎక్కడెక్కడ పడితే ఏ ఏ శాపాలుంటాయి మీరు చెప్పండి. శాపం కాదు, పాపం. 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 పాపానికి, శాపానికి డిఫరెన్స్ ఏంది? శాపం ఒకరు ఇచ్చేది, పాపం తాను చేసుకునేది. ఓకే. సో, ఆ పాపం చెప్పండి. పాపం ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు చూడండి, మీరు టెక్నాలజీ అంటున్నారు కదా. ఈ టెక్నాలజీ అంతా కూడా వైవిధ్యం వైపు వెళ్తుంది. ఓకే. అంటే సామాజికంగా మనిషికి ఉండేటటువంటి అవసరాలు తీర్చడానికి సంబంధించిన పరికరాలు కనిపెట్టడం లోపల అగ్రగామి. కానీ మనిషితో ఇది ఎప్పుడు ఉత్తీర్ణత సాధించలేదు టెక్నాలజీ. ఓకే. మనిషిని స్టడీ చేసి, మనిషిని ప్రకృతితో కనెక్షన్ చేసి, మనిషిని ప్రకృతిని భగవంతునితో కనెక్షన్ చేసేదే స్పిరిచువాలిటీ. అక్కడ మెయిన్ కేంద్రకం ఏంటంటే, సంసారి తరించాలన్నా, సన్యాసి తరించాలన్నా వీర్య ధర్మం పరమశ్రేష్టం. ఓకే. వీర్యం బ్రహ్మ తేజస్సు, వీర్యం శివశక్తి, వీర్యం నారాయణ స్వరూపం, త్రిమూర్తుల యొక్క అంశాలతో ఉత్పన్నమయ్యేదే జీవకణం. అట్టి కణము పుట్టించడానికి పనికి రావాలే కానీ పుట్టుకనే లేకుండా చేసుకోవడానికి ఉపయోగపడకూడదు. ఓకే. నీ అస్తిత్వం నిలబడాలి. నీవు సమాజంలో ఒక మంచి అగ్రగామిగా 84 లక్షల జీవరాశుల్లో నీవు ఒక ఉన్నతిగా పరిగణించడానికి అది ఉపయోగపడాలి. కానీ అన్ని జీవరాశుల కన్నా నువ్వు అధముడవని తెలియపరచడంత నీచ స్థితికి నేను తీసుకురాకూడదు. దాని ఛందస్సును అనుసరించి, దాని రూఢిని అనుసరించి మనకు ఆయుర్వేదంలో కానీ కొన్ని శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటి పేర్లు చెప్పడానికి టైం లేదు, అవి మీకు అర్థం కూడా కావు. ఇప్పుడు ఆ శాస్త్రాలు లేవు కూడా. ఓకే. ఎందుకు లేవంటే ఈ విజ్ఞానం నాశనం అయిపోతేనే హిందువుల యొక్క క్రెడిట్ పోతుందని చెప్పి ఓర్వలేపక మమ్మల్ని జయించడానికి చేతగాక తగలబెట్టారు. ఓకే. శాస్త్రాన్ని. మరి మా క్రెడిట్ ఇప్పుడు మాది లేదు కదా, మా అస్తిత్వం అంతా లేదు. ఎన్నో గ్రంథాలు తగలబడిపోయినాయి. అవే గనక ఇప్పుడు ఉంటే వాళ్ళ నోటి మీద తాళం పడిపోతుంది కదా. ఓకే. అలా తగలబడిపోయిన ఎన్నో శాస్త్రాల్లో వీర్యం యొక్క ఉల్లేఖన ఉన్నది. దాన్ని సంరక్షించి కాపాడుకున్నవాడు కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే వాడు సహధర్మచారినితోనే మాత్రమే స్కళించుకునేవాడు పరమశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడు. ఆయన పరిపూర్ణమైన జీవకళలతో వర్ధిల్లుతాడు. దైవం ఆయనకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. నేచర్ ఆయనకు రెస్పాండ్ అవుతుందని చెప్పారు. ఆపత్కాల సమయమునందు ఆయన ఏదైనా కోరుకున్నా తొందరగా స్పలిస్తుంది. ఎందుకంటే వీర్యంకి నేచర్కి చాలా దగ్గర సిబ్లింగ్స్ ఉన్నాయి కాబట్టి. 84 లక్షల జీవరాశులు ఉండేటటువంటి జీవ రసాయన అమృత శక్తి ఏదైతే ఉన్నదో అదే వీర్యధాతువు. ఓకే. అది ఎక్కడ పడితే అక్కడ చిందించుకోవడం వలన ఆ పడ్డ ప్రదేశంలో రావు ఉండొచ్చు, దుష్టశక్తి ఉండొచ్చు, నెగిటివిటీ ఉండొచ్చు. దాంతో ఇది కనెక్ట్ అయిపోయి నీ జీవ అస్తిత్వాన్ని చెరపగలదు. ఓకే. నీ మీద తప్పకుండా ప్రభావం పడుతుంది. ఓకే. చాలా దౌర్బల్య స్థితిలో ఉన్నారండి సమాజంలో. ఏది తెలియదు ఇప్పుడు ఉన్నోళ్ళకు. చాలా అసలు గాఢ నిద్రలో ఉన్నారు. బతుకుతున్నారు జీవించటంలా, జీవిస్తున్నారు విజ్ఞానవంతంగా ఎవరు జీవించటంలా. ఆ అడుగులు నేర్పిందే స్వామీజీలు, ధర్మశాస్త్రాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు. మాకేం పిచ్చెకి వర్లట్లా, మీకోసమే, భావి తరాల కొరకు, సమాజ శ్రేష్టత్వం కొరకు, సమాజ ఉద్ధరణ కొరకు, భావితరాల యొక్క క్షేమం కొరకే మేము ఒరుగుతాము ఒక కుక్కల్లాక. అయితే ఇప్పుడు మనం సమాజం చూస్తే చాలా చెడిపోయింది. చాలా. సో ఇప్పుడు కాలేజ్ కన్నా ఎక్కువ ఫోన్లలో ఉంటున్నారు చాలామంది. సో మహిళలు కానీ యువతలు కానీ అందరు వీడియోస్ చేయడం, డాన్సులు చేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు? పసిపిల్లలు అనుకుంటాను, వయసుకు పెద్దోళ్ళైనా పసిపిల్లలు అనుకుంటాను. ఇంకా నేర్చుకోవాలనుకుంటాను, ఇంకా తెలుసుకోవాలనుకుంటాను. అంటే స్పిరిచువల్ పరంగా తెలుసుకుంటేనే తెలుసుకున్నట్లా స్వామీజీ అంటే ఓన్లీ ఆధ్యాత్మికతనే పురోగతికి నాంది అని నేను అనను. ధర్మశాస్త్రంలో మెయిన్ ఏముందంటే నువ్వు నీలా తరించు, నీవు తెలుసుకో, నీ స్థాయిలో నీవు ఉద్ధరణ పొంది సంసారికంగా నీవు క్వాలిఫైడ్ అయిన తర్వాత నీవు దేవునితోనికి రా. గృహస్థ ధర్మంలో నువ్వు క్వాలిఫైడ్ అయ్యి నీవు ఉన్నతిని సాధించిన తర్వాత ఇక్కడ రా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెడిపోతున్నారు. ఎవరు కరెక్ట్ బ్రతకటం లేదండి. అవగాహన రాహిత్యంగా జీవిస్తారు, విచ్చల విడిగలు బ్రతుకుతారు. బ్రతకంటే ఒక గాలి తిరుగుళ్ళ మీద బ్రతుకుతారు. జీవితాలను చెడపగొట్టుకుంటారు. స్వామీజీలతోనికి వస్తారు బాగు చేయమని. ఓకే. సో స్వామీజీల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి బాగు చేస్తారా మరి మీరు? ఎట్లా బాగా అవుతుంది? బాగవ్వదా? దేనికన్నా ఒక క్లారిటీ ఉండాలండి. ఓకే. అనాధికారంగా ఎవరికి ఉద్యోగాలు ఇయ్యారు? ఒక కంపెనీకి ఉద్యోగం పోయినామంటే ఆయన అర్హత చూస్తారు. అవును. ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా నీ సత్యం, నీ నడవడిక, నీ పరివర్తనము, నీ పుణ్యం పురుషార్థం చూసిన తర్వాతనే భగవంతుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్లా అనుకుంటే భక్త తుకారం, భక్త కన్నప్ప, రామదాసు కూడా చికెన్ మటన్ తిని
సారాయి దాగి వేషలతో విహరిస్తూ కూడా మళ్ళీ మోక్షం పొందవచ్చు కదా, భగవంతుని చేరుకోవచ్చు కదా. ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి? సతీ సక్కుబాయి, తరిగొండ వేంగమాంబ. మాకేం పిచ్చే కింద ఇలా ఉండడానికి? చెప్పండి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే అంటే మాకు పిచ్చ కింద ఇలా ఉండడానికంటే మీ వేషధారణని చూసి కూడా చాలా మంది కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి, మీతో అన్న రోజులు ఉన్నాయి కదా. ఇప్పటికంటారు నన్ను. సో ఏమని అంటారు? చీర కట్టుకున్నాడు అంటారు. ఓకే. వాళ్ళకి అంతే అర్థమైంది కాబట్టి అంటారు. నాదేం తప్పు? ఓకే. ఇది చీర కాదు, శ్రేష్టమైన ఋషి పరంపరకు సంబంధించిన ఏక వస్త్రం, కుట్టని బట్ట, ఇప్పితే బత్తెల, కట్టుకుంటే ఒకటే బట్ట, లోపలో సెడ్డి మీనోడు చుట్టుకునేది మాకు. ఏకభుక్తం, ఏక వస్త్రధారణం, ఏక శయన గతి. కంచం పొత్తు మంచం పొత్తు ఉండదు యోగులకు. కంచం పొత్తు అంటే నేను సంపాదించింది ఎవరు కూడా నా వంశాంకురానికి పంచకూడదు. నా తర్వాత నా ఉత్తరాధికారి వస్తాడు, పీఠం నడుపుతాడు, లోక కళ్యాణం చేస్తాడు. నా ఐడియాలజీ ఏముంది అంటే మీ శిష్యులు ఉత్తరాధికారి అంటే నాతో సమర్థుడైన వాడే ఉత్తరాధికారి అవుతాడు. సకల శాస్త్ర కోవిదుడు, అన్ని ధర్మాలు తెలిసిన వాడు. మీ శిష్యుడు కాదా? అటువంటి వానికే నేను ఏది చేసినా అది ఆయన నడుపుతాడు అంటున్నా. ఇప్పుడు శృంగేరి జగద్గురువులు కానీ చిరచేరి స్వామి ఎలా ఉన్నారు అలాగా. మాకి కంచం పొత్తు అంటే మేము సంపాదించిన దాంట్లో పొత్తు ఉండకూడదు. మీకు ఉంటుంది, ఇప్పుడు పెళ్ళం చేసుకుంటారు, పిల్లల్ని అంటారు, నువ్వు సంపాదించింది అలా గట్టి పెట్టి పోతావు, అది కంచం పొత్తు. మంచం పొత్తు అంటే నేను ఒకరితో కులికి పిల్లల్ని కనరాదు. మళ్ళీ మంచం పొత్తు అంటే జనరల్గా ఎవరిని పక్కల పడుకోబెట్టుకోరా అనకండి. మా పిల్లలు జనరల్గా మా అన్న పిల్లలు మా తమ్మిన పిల్లలు వచ్చి పడుకుంటారు అప్పుడు జాజా అని. మా శిష్యులు కూడా వస్తున్నారు, మా పిల్లలు ఎప్పుడైనా కాళ్ళు ఒత్తుతారు పాపం, వాళ్ళ భక్తి కొలది వచ్చి కాళ్ళు ఒత్తుతారు, వేళ్ళు ఒత్తుతారు, అట్లనే పడుకుంటారు పాపం. సో అంటే మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా చూస్తారు? మీ అక్క వాళ్ళు కానీ వాళ్ళు? మా అక్క నన్ను తమ్మే అంటది, మా చెల్లెళ్ళు అన్న అంటారు, మా అన్న నన్ను తమ్ముడు అంటారు. బంధాలు ముఖ్యం. ఎప్పుడన్నా వాళ్ళకి మీకు గొడవలు కానీ ఇవి ఏమైనా జరిగినా? ఎందుకు గొడవ పడతాం చెప్పండి? ఏమో ఎప్పుడైనా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గొడవ పడలా, మేము చాలా బాగుంటాం. నా అదృష్టం ఏంటంటే నేను బిజ్వారా గ్రామంలో ఉండేటటువంటి జోగు హనుమంతు, జోగు బాలమ్మల కడుపులో నేను పుట్టడం చాలా గొప్ప అదృష్టం అనుకుంటా. పరంపరగా మా తాత ముత్తాతలు కూడా అమ్మవారి ఎల్లమ్మ తల్లి పూజారులు. ఆ తల్లి కృప, మా పెద్దలు చాలా సత్యంగా బ్రతికిండ్రు. తిన్నింకే తిండి లేకపోయినా నీతి తప్పిలేరు. జాతికి మాదిగోళ్ళైనా నీతి తప్పిలేరు మా వాళ్ళు. కులధర్మం చెడలేదు, భగవత్ తత్పరతకి ఎప్పుడు విరోధం కలిగించలేదు, చాలా సత్యంగా బతికిండ్రు. మీ పైకి మన దేవుడు వస్తారా? చీచి 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 దేవుని మన పైకి తెచ్చుకోవడం ఏంటి దౌర్భాగ్యం కాకపోతే? భగవంతుని నమ్మాలి. కాదు, మీరు చీచి అనడం ఏంటి? చాలా మందికి ఇప్పుడు బోనాలకి ఈ దేహం ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ అస్థి పంజరాలు, ఈ మాంసనేత్రంలో ఈ ముద్ద, ఈ మలమూత్ర రోతలతో కూడుకున్న ఈ దేహం ఏమిటి? భగవంతుని పొందాలంటే బహు సత్యంగా ఉండాలి. కాదు, ఇప్పుడు బోనాలకి శుగాలు ఊగే వాళ్ళు ఊగుతారండి, అదొక భావన, అదొక ఫీలింగ్. దాంట్లో తప్పేముంది చెప్పండి? భగవంతుని ఆవాహన చేసుకుని ఊగే వాళ్ళతోటి వాళ్ళ వ్యక్తిగతమైన ఫీలింగ్ అది. దేవుని యందు పారవశ్యం చెందుతున్నారు, తప్పేముందాడా? దేవుడు వాళ్ళ పైకి నిజంగా వస్తారా? వాళ్ళు ఆవాహన చేసుకుంటే వస్తారు కదా. ఒక కలశం లోపలికి భగవంతుని ఆవాహన చేసేటప్పుడు వ్యక్తి లోపలికి ఎందుకు రాకూడదు? 84 లక్షల జీవకళలతో నిర్మాణమైన దేహం ఇది. ఎవరైనా చేయగలరా? 100% చేసుకో. మీరు చేయగలరా? నేను వద్దనుకుంటా. సరే, మా కెమెరామ్యాన్ కి రప్పియగలరా? ఇప్పుడు ఆయన అంత సత్యవంతుడై ఉండాలి కదా. అయ్యో, మీరేంటండి బంగారు ఇనుము ఒకదాంతో జతగడుతున్నారు. ఇనుముకు అయస్కాంతం పట్టుకుంటది, బంగారుకి ఎందుకు పట్టుకోదు? చెప్పండి. దాని ఫార్ములాస్ వేరు, దాని మనిషిని బట్టి అది. అయ్యో, ప్రతిదానికి ఒక పవిత్రత ఉంటదండి. మీరు దేవుని అంత తుచ్చంగా వాడుతున్నారేంటి నాకు అర్థం కాదు. అంటే ఎవరు పడితే వాళ్ళకి దేవుడు వస్తారంటారా? అది వ్యక్తిగతమైన భావన, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు వదిలేద్దాం, వాళ్ళ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీకి వదిలేద్దాం. అది సత్యంగా దేవుడు వచ్చే వాళ్ళ సిమ్టమ్స్ వేరు. ఎట్లా ఉంటాయి? భగవంతుడు సిగముడి ఉంటే పే మీదికి రాడు, వెంట్రుకలు బార విడుచుకుంటేనే వస్తాడు. ఆ శక్తి ప్రవేశించి సత్యంగా. మా అవ్వ కూడా ఒక జోగిని కాబట్టి మా అవ్వ చెప్తుండేదాన్ని. ఇంకొకటి, ఆమె శరీరమునందు, అతగాడి శరీరం నందు దైవం ప్రవేశించినప్పుడు ఆయన శరీరం అనిమాది అష్టసిద్ధుల్లో ఒక సిద్ధిగా మారి 5 మల్లెపూలంత బరువు ఎక్కుతుంది. 5 మల్లెపూల కంటే వెంట్రుక ప్రమాణం అంతా కూడా ఎక్క తేలిక కాదు. 5 మల్లెపూలను తీసి పచ్చికుండ మీద వేస్తే పచ్చికుండ పగులుతుందా? పగలదు. సత్యంగా దేవుడు వచ్చిన వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అవే. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా దేవుడు వస్తాడు, వాళ్ళ భావన, వాళ్ళు దేవునితో కనెక్ట్ అయినటువంటి ధర్మం, భగవంతుడు వాళ్ళతో కనెక్ట్ అయిన ధర్మం, దాంట్లో ఏ మాత్రం భేదం లేదు, తప్పు లేదు. అయితే ఇప్పుడు బోనాల పండుగ తర్వాత మండే రోజు అదే పచ్చికుండ మీద నిల్చోబెడి అది అంటారు కదా, ఏమంటారు? రంగం. సో రంగం భవిష్యవాణి సో అంటారు కదా. సో అవి నిజాలా? నిజం చెప్పండి మీరు, ఎవ్వరికి భయం పడకుండా నిజాలు చెప్పండి.
ఏదైనా సరే అనుకుంటే నిజం, అనుకోకపోతే అబద్ధం. కన్న తల్లి అయినా, ఓకే. కన్న తల్లి అయినా, తండ్రి అయినా, పరశురాముడికి తెలుసు జమదగ్ని నా తండ్రి అని, నా తల్లి మహాపతివ్రత అని తెలుసు. శ్రీరాముడికి తెలుసు సీత మహాపతివ్రత అని. మరి ఎందుకు కష్టాలు పడ్డారు? పరీక్షలు చేయాల్సి వస్తుందండి. ఓకే. భావి తరాల్లో నిలబడేటటువంటి ధర్మం కాబట్టి పరీక్షలు చేయాల్సి వస్తుంది. మాకు ఏ సత్యం తెలిసినా తెలుసు, ఏందనేది తెలుసు, కానీ ఆ వచ్చేది సత్యమే, పలికేది అమ్మనే. ఓకే. నేను ఒక అమ్మ బిడ్డని, అమ్మ లేదని ఎట్లా చెప్పు. సో ఇప్పుడు మీరు చాలా పూజలకి అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు, అంటే టెంపుల్స్కి అటు ఇటు. అంటే ఇప్పటికి మిమ్మల్ని ఎప్పుడన్నా దళితుడు అన్నట్టు ఎప్పుడన్నా అన్నట్టు కానీ, ఎప్పుడన్నా అవమానించినట్టు కానీ, విన్నట్టు కానీ ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు చూడరు, ఎందుకంటే నేనేంటో వాళ్ళకి తెలుసు కదా. వేదోక్త ధర్మానికి నేను ఏమాత్రం వెంట్రుకంతా కూడా తీసిపోను. పాండిత్యానికే పరమావధి నేను. సిద్ధాంతానికి నేను ఆజ్యం పోసిన వ్యక్తిని. ఇప్పుడు అంబాత్రయ క్షేత్రంలో జరిగిన ఆవిష్కరణలు పండితులకే తలగొక్కున్నంత పని అయిపోయింది. ఒక దళితుడు ఇంత పెద్ద ఆవిష్కరణ చేశాడేంట్రా నాయనా అని. ప్రపంచంలో అంబాత్రయ క్షేత్రం అనే పేరు ఎక్కడ లేదు. ఫస్ట్ నేమ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ అంబాత్రయ క్షేత్ర. సో అంబాత్రయ అని అంటే ఏంటి అసలు? అంబ అంటే జగన్మాత, అమ్మ తత్వం, త్రయ అంటే ముగ్గురు అమ్మలు ఉండే తత్వక్షేత్రం కాబట్టి అంబాత్రయ. అది కూడా అమ్మవారే ఇచ్చింది ఆ పేరు. సో అంటే మీ మెడలో రుద్రాక్షలు ఉన్నాయి. సో రుద్రాక్ష ధరిస్తే సో మంచిదే అని అంటారు, చాలా మాట్లాడతారు. సో రుద్రాక్షకున్న విశిష్టత గురించి చెప్పి అసలు మీరు ఎందుకు అన్ని కనివేసుకున్నారో చెప్పండి. రుద్రాక్ష సర్వసామాన్యంగా యోగి యొక్క ధర్మం. ఆయన తాపసిగా పరిణమిల్లుతున్నాడంటే సాంప్రదాయకమైన మాలాధారణ ఉండాలి. ఓకే. పిచ్చి పిచ్చి మాలలు వేసుకుంటే ఆయన గురువుగా ఎవడు పరిగణించాడు. మీ బోటి వాళ్ళు పరిగణించినా మాకు తెలుస్తుంది వాడు ఎవడని. మేము కట్టు బొట్టే చూస్తాం, ఆయన స్వామియా గురువా కాదా ఆస్ట్రాలజర్ ఎవరని. ఈ సిగమొచ్చటోళ్ళు అందరిని అంటావు కదా ఇంతకుముందు, వాళ్ళ వేషధారణ చూసి చెప్పొచ్చు ఎంత సత్యమంతురాలు ఎంత అసత్యమంతుడని. ఆ మాత్రం అవగాహన లేకపోతే మేమెందుకు సన్యాసులం అవుతాం. అయితే మనకు శివతత్వ శక్తి మనకి యాడ్ కావాలి, శరీరంలో ఎన్నో దైవ కళలు మనలో ప్రవేశించాలి, ఇన్పుట్ కావాలనుకుంటే తప్పకుండా ప్యూర్ రుద్రాక్ష ఉండాలి. ఆ ప్యూర్ రుద్రాక్ష వలనే నేచర్లో ఉండేటటువంటి శివ చైతన్యాన్ని ఆకర్షిస్తుంది, మన శరీరంలో అడాప్ట్ చేస్తుంది, మన శరీరంలో ఉండేటటువంటి శివ చైతన్య శక్తిని జాగృతం చేస్తుంది. దాని ద్వారా మెడికల్ రికార్డెడ్ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా, వైజ్ఞానికమైన మూలకాల ప్రకారంగా బ్లడ్ ప్యూరిఫికేషన్, హార్ట్ బీట్ కంట్రోల్లో ఉంటుంది, పల్స్ రేట్ బాగుంటుంది, ఆక్సిజనైజేషన్ కూడా ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉంటుంది, తగ్గదు. 100% హార్ట్ అటాక్ రాదు. ప్యూర్ రుద్రాక్షని ఎట్లా గుర్తించాలి? నీళ్ళల్లో వేస్తే మునుగుతుంది ప్యూర్ రుద్రాక్ష, డూప్లికేట్ తేలుతుంది. సింపుల్ టెక్నిక్ అది. వేరే విధంగా కూడా చూస్తాం మేము, అందరికి అర్థం కావాలి. సరే, మీరు ఏ విధంగా చూస్తారు? మావి వేరు లేండి, అవి ఎందుకు కనవసరం కదా. అంటే మేము తెలుసుకుంటాం కదా, మేము వాటిని చేతిలో పెట్టుకొని ధ్యానం చేస్తాం, మాకు అప్పుడే కనెక్షన్స్ వస్తాయి. ఓకే. సో అంటే రుద్రాక్షను ధరించి ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు? ప్రామాణికంగా చెప్పాలంటే మాంసభక్షణ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రుద్రాక్ష ధరించకపోవడం మంచిది. ఇది రోజుకు 24 గంటల్లో నేచర్ నుంచి ఎంతో రిఫ్లెక్షన్ పొందుతుంది. నేచర్తో ఎన్నో సూక్ష్మభావ తరంగాలను ఆకర్షించుకొని శరీరానికి అందజేస్తూ ఉంటుంది. చర్మచక్షువులు అని ఉంటాయి మనకు. చర్మచక్షువులు అంటే అందులో నుంచే చెమట బయటకు వస్తుంది మనకు. చర్మానికి కూడా కళ్ళు ఉంటాయి, సైన్స్ కూడా చెప్పింది మాట. చర్మచక్షువుల గుండా వచ్చేటటువంటి నెగిటివిటీని బయటికి తోలిస్తూ నేచర్ నుంచి వచ్చేటటువంటి ఆ దైవశక్తిని లోపలికి ఇన్పుట్ చేసేటటువంటి గ్రాస్పింగ్ సిస్టమే రుద్రాక్ష.